ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పదనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. నమస్కారం, సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సోషల్ మీడియాలో చట్ట వ్యతిరేక పోస్టులపై ప్రత్యేక నిఘా కోసం సోషల్ మీడియా ట్రాకింగ్ సెంటర్. రామగుండం కమిషనరేట్లో సోషల్ మీడియా ట్రాకింగ్ సెంటర్ను అధికారులతో కలిసి ప్రారంభించిన రామగుండం సిపి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో మున్సిపల్ కాంట్రాక్టు కార్మికుల నూతన కమిటీ ఎంపిక. నూతన కమిటీని ప్రకటించిన కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులు సుధమల్ల హరికృష్ణ. పార్లమెంటు ఎన్నికలను బహిష్కరిస్తూ ప్రకటించిన రాజారాం గ్రామానికి తరలి వెళ్లిన జిల్లా యంత్రాంగం. చర్చలు విఫలం కావడంతో వెనుదిరిగిన అధికారులు. సామాజిక మాధ్యమాల్లో చట్ట వ్యతిరేక పోస్టులు పెట్టే వారిపై ప్రత్యేక నిఘా పెట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ ఐపీఎస్ అన్నారు. గురువారం రామగుండం పోలీస్ కమిషనరేట్లో సోషల్ మీడియా ట్రాకింగ్ సెంటర్ను అధికారులతో కలిసి ప్రారంభిస్తూ ఆయన మాట్లాడారు. ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సాప్ ఇతర సోషల్ మీడియా వేదికగా రాజకీయ నేతలను టార్గెట్గా చేసుకుని ఇతర మతాలను కించపరిచే విధంగా పోస్టులు పెడుతున్నారని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే రీతిలో పుకార్లు ప్రచారం చేసినా కేసు నమోదు చేసి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. సోషల్ మీడియాలో పోస్టులు ఫార్వర్డ్ చేసే ముందు నిజమా కాదా అని తెలుసుకోవాలని, పోలీసులు నిరంతరం 24/7 నిఘా ఉంటుందని, మత ఘర్షణలు జరిగేలా లా అండ్ ఆర్డర్ సమస్యలు సృష్టించే వారిపై సోషల్ మీడియా మానిటరింగ్ సెల్ నిఘా ఉంటుందని, అడ్రస్లు మార్చే ప్రయత్నం చేస్తున్నారని, అలాంటి వారిని వదిలిపెట్టమని సిపి హెచ్చరించారు. పార్లమెంటు ఎన్నికలు సజావుగా జరిగేలా సహకరించాలని, ఆటంకం కలిగించే వారిపై ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000 ప్రకారం చర్యలు తప్పవని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేందర్రావు, ఇన్స్పెక్టర్ ముత్తి లింగయ్య, ఎస్ఐ రాజమణి సిబ్బంది పాల్గొన్నారు. మంచిర్యాల మున్సిపాలిటీ కాంట్రాక్టు కార్మిక సంఘం నూతన కమిటీని గౌరవ అధ్యక్షులు సుధమల్ల హరికృష్ణ ఆధ్వర్యంలో ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా సుధమల్ల హరికృష్ణ నూతన కమిటీని ప్రకటించారు. అధ్యక్షులుగా గోగర్ల ఆశయ, ప్రధాన కార్యదర్శి ఆత్మకూరు తిరుపతి, ఉపాధ్యక్షులు వాసాల కుమారస్వామి, పల్లెపు రాజేశ్వరి, ఆవుల శ్రీనివాస్, ఓరుగంటి దుర్గమ్మ ఎంపికయ్యారు. వర్కింగ్ ప్రెసిడెంట్గా బూడిద శ్యామ్ కుమార్, కార్యదర్శులుగా ఇప్పరవి, ఉప్పలెట్టి రామస్వామి, ఆవునూరి లింగయ్య, సహాయ కార్యదర్శులుగా చిప్పకుర్తి రాకేష్, చిప్పకుర్తి భారతి, ఆవునూరి కుమార్, బరిగెల నవీన్లు ఎంపికైనట్లు ప్రకటించారు. సుధమల్ల హరికృష్ణ మాట్లాడుతూ, సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి కార్మికులకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, బొంబాయి హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం కాంట్రాక్టు కార్మికులను పర్మనెంట్ చేయాలని, వేసవికాలం ఉదయం 11 గంటల వరకే విధులకు అవకాశం ఇవ్వాలని, వయసు పైబడిన వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇప్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కాంట్రాక్టు కార్మిక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల మన మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల యొక్క సమస్యలపైన మరి కార్మికులు పడుతున్నటువంటి బాధలను, కార్మికుల యొక్క మరి పని భారాన్ని ఇవన్నిటి కూడా మరి కార్మికులకు పూర్తి స్థాయిలో న్యాయం జరగాలన్న ఒక ఆలోచనతో ఈరోజు మంచిర్యాల మరి మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మరి నూతన కమిటీని ఈరోజు ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీ పూర్తి స్థాయిలో మరి కార్మికులకు పూర్తి స్థాయిలో న్యాయం చేసేందుకు మరి ప్రయత్నం చేస్తున్న సందర్భంగా తెలియజేస్తూ ఈ సంఘానికి నూతన అధ్యక్షులుగా మరి గోగర్ల ఆశయ గారిని, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్గా బూడిది శ్యామ్ కుమార్ గారిని, అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా ఆత్మకూరి తిరుపతి గారు, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్గా ఉప్పులేటి రామస్వామి గారు, మరి ప్రచార కార్యదర్శులుగా అవునూరు లింగన్న గారు, మరి వీళ్ళందరి ఆధ్వర్యంలో అదేవిధంగా మరి మహిళా సోదరుమణులను కూడా కమిటీలో కూడా వాళ్ళకు కూడా పూర్తిగా స్థానం కల్పించడం జరిగింది. మరి అందులో పల్లపు రాజేశ్వర్ గారు, అదేవిధంగా పోరగంటి దుర్గమ్మ వీళ్ళందరూ కూడా మరి కమిటీలో స్థానం కల్పించడం, వీళ్ళందరూ కూడా మరి కార్మికుల సమస్యలపై ఎప్పటికప్పుడు మరి పోరాటం చేస్తున్నట్టు తెలియజేస్తూ, అదేవిధంగా మంచిర్యాల మరి మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి 359 మంది మరి కార్మికులు, మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న కార్మికులు, మరి వాటర్ సప్లైలో పనిచేస్తున్న మరి కార్మికులందరినీ మొదటగా మరి నూతనంగా ఏర్పడినటువంటి ఈ ప్రభుత్వం మరి పర్మనెంట్ చేయాలనేది మా మొట్టమొదటి డిమాండు. అదేవిధంగా కార్మికులు ఏదైతే వేసే కాలం మరి అధికంగా ఉంది కాబట్టి ఏదైతే మే ఫస్ట్ వీక్ నుంచి మరి కార్మికులందరికీ 11 గంటల వరకే మరి పని దినాన్ని ఉంచే విధంగా మరి దీన్ని మా నూతన కమిటీ దీన్ని గౌరవ చైర్మన్ గారికి తెలియజేసి దీన్ని అమలు తీసుకొచ్చేందుకోసం మరి ప్రయత్నం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే మరి మంచిర్యాల మున్సిపాలిటీలో వయసు పైబడినటువంటి మరి కార్మికుల స్థానంలో మరి వాళ్ళ పిల్లలను పేర్లు ఎక్కించేందుకోసం మరి అదేవిధంగా యూనియన్ ముందుండి మరి పోరాడతారు సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా మరి కార్మికుల ఏదైతే కార్మికులు ఈనాడు రెక్కాడితే డొక్కాడిన పరిస్థితిలో మరి పనిచేస్తున్న సందర్భంలో ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ రూల్ ప్రకారంగా మరి తప్పనిసరిగా సమాన పనికి సమాన వేతనం మరి చెల్లించాలని నాడు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చినా నేటి వరకు అది అమలు కావట్లేదు కాబట్టి దాన్ని అమలు చేసేందుకోసం కూడా మరి మా ప్రయత్నం ఉంటుంది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఇవాళనే మనం బాంబే ఇవాళ హైకోర్టు మరి మున్సిపల్ కార్మికులందరూ కూడా పర్మనెంట్ చేయాలనేది ఒక ఏదైతే అక్కడ సుప్రీం అక్కడ ఇలా హైకోర్టు ఇచ్చిందో మరి దాన్ని కూడా మేము ఆ జియో కాపీని కూడా పూర్తి స్థాయిలో తీసుకొని మరి తెలంగాణలో కూడా ఇక్కడ మున్సిపల్ కార్మికులందరూ పర్మనెంట్ చేసే దిశగా ఈనాడు మనం యూనియన్ పరంగా మేము పోరాటం చేయడం కూడా జరుగుతున్న సందర్భంగా మరి తెలియజేస్తూ, ఈనాడు మరి నూతన కార్యవర్గానికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరందరూ కూడా కార్మికులందరికీ మరి అందుబాటులో ఉండి ఈ కార్మిక మరి సంఘాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారని కూడా ఆశిస్తూ ఈనాడు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి నూతన అధ్యక్ష కార్యవర్గ సభ్యులందరికీ కూడా అదేవిధంగా కమిటీ సభ్యులందరూ కూడా పేరు పేరున వరకు ఒకసారి మరి శుభాకాంక్షలు తెలియజేస్తాము. మంచిర్యాల మున్సిపల్ కార్మిక సంఘం గత 20 సంవత్సరాల నుండి ఎన్నో పోరాటాలు చేసి మరి హక్కులను సాధించుకోవడం జరిగింది. అదే కాకుండా మరి ఈరోజు మళ్ళీ మా సంఘాన్ని నూతనంగా కొత్త కమిటీ వేసుకున్నాం. ఈ కొత్త కమిటీ భవిష్యత్తులో జరగబోయే కార్మిక హక్కుల కోసం ఇంకా ఎక్కువగా కార్మికుల పక్షా నుండి పోరాటం చేస్తామని చెప్పి మా కార్మిక వర్గం తీర్మానించింది. కాబట్టి ఈ కమిటీకి మా కార్మిక సోదరులు అధిక మొత్తంలో పాల్గొని మరి కమిటీని విజయవంతం చేసినందుకు మంచిర్యాల మున్సిపల్ కార్మిక సంఘం తరఫున ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మున్సిపల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ ఇవాళ నూతన కార్యవర్గ సభ్యులు ఎన్నుకోవడం జరిగింది. నాకు ప్రధాన కార్యదర్శి పోస్ట్ ఇచ్చినందుకు అందరికీ కార్మికులందరికీ ధన్యవాదాలు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రాజారాం గ్రామానికి జిల్లా యంత్రాంగం కదలి వెళ్లింది. మారుమూల గ్రామమైన తమ గ్రామంలో రవాణా సౌకర్యం, నీటి సౌకర్యం, మౌలిక సదుపాయాలు లేనందున పార్లమెంటు ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు గ్రామస్తులు బహిరంగంగా చేసిన తీర్మానం నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం గ్రామానికి చేరుకొని గ్రామ ప్రజలతో చర్చలు చేపట్టారు. అధికారులు జరిపిన చర్చలు విఫలమవడంతో చేసేదేమీ లేక అధికారులు వెనుతిరిగిపోయారు.
కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో గురువారం రోజున బీఆర్ఎస్ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు, ఎమ్మెల్యే కోవాలక్ష్మి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న పార్లమెంటు ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్క కార్యకర్త పనిచేస్తే పార్టీ విజయం అందించాలని సూచించారు. కార్యకర్తలు కలిసిమెలిసి ఉండాలని, కొత్త పాత తేడా లేకుండా సమన్వయంతో కలిసి పనిచేయాలని, కార్యకర్తలే పార్టీకి బలమని, రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో నియోజకవర్గ పరిధిలోని పార్టీ కార్యకర్తలు అందరూ కలిసి సైనికుల్లా కష్టపడి పనిచేయాలని తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోనే ఉంటూ వారికి ఎల్లవేళలా అండగా నిలవాలని, 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలను అందించామన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు మరుసుకుల సరస్వతి, వివిధ మండలాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా చెన్నూరు లయన్స్ క్లబ్ మరియు ఆర్హెచ్ఎస్ మ్యాక్స్ కేర్ మరియు రాఘవేంద్ర పిల్లల హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో గర్మిల లయన్స్ క్లబ్ మంచిర్యాల సంయుక్తంగా ఉచిత మెగా హెల్త్ క్యాంప్ మంచిర్యాల జిల్లా చెన్నూరులోని సాయిరాం ఫంక్షన్ హాల్లో ఈ నెల 28వ తేదీ ఆదివారం రోజు 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహిస్తారని గర్మిల లయన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ మోదంపురం వెంకటేశ్వర్ తెలిపారు. ఉచిత మెగా హెల్త్ క్యాంపుకు సంబంధించిన కరపత్రాలు చెన్నూరు పట్టణ ప్రముఖ వైద్యులు డాక్టర్ శంకర్ లాహోటి, లయన్స్ క్లబ్ రీజన్ చైర్పర్సన్ లయన్ సుగుణాకర్ రెడ్డిలు విడుదల చేశారు. ఈ అవకాశాన్ని చెన్నూరు మరియు పరిసర ప్రాంతాల వాళ్ళు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. స్వచ్ఛందంగా సేవలు అందిస్తున్న గర్మిల లయన్స్ క్లబ్కు అభినందనలు తెలియజేశారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు తమ సహాయం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరి సమాజ్ అధ్యక్షులు శ్యామ్ సుందర్ లాహోటి, మహేశ్వరి సమాజ్ నాయకులు నారాయణదాస్, గర్మిల లయన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ మధుపురం వెంకటేష్, గోల్డెన్ జూబ్లీ మంచిర్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ లయన్ రాకేష్, గర్మిల లయన్స్ క్లబ్ కోశాధికారి లయన్ బల్ల శంకర్లింగం, ప్రముఖ సామాజిక సేవకులు జాడి తిరుపతి, గర్రెపల్లి వెంకట నరసయ్య, నిమ్మల సాగర్ తదితరులు పాల్గొన్నారు. 10 దేశాలకు పైగా ఉచితంగా ఎవరైతే నీడీ పీపుల్ వాళ్ళందరూ కూడా సర్వీస్ చేస్తూ ఉంది. ఈ 210 దేశాల పైగా ఉన్న సర్వీస్ ఏంటంటే మనకు ఒక్కోసారి ప్రకృతి వచ్చినప్పుడు రకరకాల వరదలు, భూకంపాలు ఇవన్నీ రకరకాలు వస్తూ ఉంటాయి, వాళ్ళు కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ మామూలుగా ఎవరైతే నీడీ పీపుల్ సపోజ్ కంటి చూపు లేదనుకుంటారు, వాళ్ళకి కంటి ఆపరేషన్ చేసి ఫ్రీగా కంటి ఆపరేషన్ చేసి కంటి అద్దాలు ఇవ్వడం, మొత్తం టోటల్ ఖర్చు ఇంటర్నేషనల్ లైన్స్ కంపెనీ ఇస్తూ ఉంటారు. అదేవిధంగా పాఠశాలలో కూడా కొన్ని ఏవేవి కార్యక్రమం ఏవేవి అవసరాలు అక్కడ ఉన్న స్టూడెంట్స్ కావచ్చు, పాఠశాల కావచ్చు, వాళ్ళకి ఏ అవసరాలు అక్కడ ఉంటాయి. మేము మా ఇంటర్నేషనల్ క్లబ్ తరఫున, మా లయన్స్ క్లబ్ గర్మిల తరఫున కూడా మేము చాలా కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మా గర్మిల తరఫున మేము కొన్ని పాఠశాలకు తాగునీటి సౌకర్యం కోసం RO ప్లాంట్స్ ఇచ్చాము. అదే కొన్ని పాఠశాలకు కూడా సౌండ్ సిస్టమ్ ఇచ్చామన్నమాట. కొన్ని పాఠశాలకు చైర్స్ కూర్చోవడానికి చైర్స్, టేబుల్స్ లేకుండా కూడా ఇచ్చాము. ఇంకా ఇవే కాకుండా మన చెన్నూరులో అయితే అయ్యప్ప స్వామి దేవాలయంలో, అదేవిధంగా సాయిరాం ఫంక్షన్ హాల్లో ఈ మొత్తం మన ఇక్కడ ఈ ఎవరైతే కంటి చూపు లేని వాళ్ళని కూడా ఆపరేషన్ చేయించి రేకుర్తి కంటి ఆసుపత్రి అండ్ గర్మిల లయన్స్ క్లబ్ సంయుక్తంగా ఆపరేట్ చేయించేసి ఒక 350 మందికి కంటి ఆపరేషన్ చేయించి ఒక మంచి కార్యక్రమం వాళ్ళందరూ కూడా కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు ఏంటంటే ఈ కంటి ఆపరేషన్ కాకుండా మెగా హెల్త్ క్యాంప్ అంటే మనలో ఉన్న ప్రజల్లో ఉన్న మామూలు ప్రజల్లో ఉన్న రకరకాల రోగాలు, కొంతమందికి బీపీ ఉంటుంది, షుగర్ ఉంటుంది, థైరాయిడ్, తర్వాత దమ్ము, దగ్గు, ఇంకా చెస్ట్కి సంబంధించినవి, ఇంకా స్త్రీల సమస్యలు, పిల్లల సమస్యలు, ఇలాంటి ఎవరికి ఎలాంటి సమస్యలు సరే ఈ నెల 28వ తారీఖున ఆదివారం నాడు సాయిరాం ఫంక్షన్ హాల్లో, ఇది చెరువుగడ్డ దగ్గర ఉంటుంది, మంగళ బజార్ ఉంటుంది, అక్కడ సాయిరాం ఫంక్షన్ హాల్కి వచ్చినట్టు మార్నింగ్ 9 గంటల నుంచి 1 గంట వరకు ఈ ఫ్రీ మెడికల్ క్యాంప్ అంటే ఉచిత వైద్య శిబిరం నడుస్తూ ఉంటుంది. దాన్ని మీరు అటెండ్ అయ్యి మీరు ఇలాంటి మీ లయన్స్ క్లబ్ ద్వారా ఇచ్చేటువంటి ఉచిత సేవలు అందుకొని మీ జీవితాలు ఆనందమయం చేసుకోవాలని చెప్పి లయన్స్ క్లబ్ గర్మిల, అదేవిధంగా లయన్స్ క్లబ్ గోల్డెన్ జూబ్లీ వాళ్ళు, తర్వాత మ్యాక్స్వెల్ హాస్పిటల్ వాళ్ళు, తర్వాత రాఘవేంద్ర హాస్పిటల్ వాళ్ళు, అదేవిధంగా స్థానికంగా ఉన్న హాస్పిటల్ మన డాక్టర్ సాబ్ మొత్తం చెన్నూరులో పెద్ద డాక్టర్ శంకర్ లాహోటి గారు, ఇలాంటి వాళ్ళందరి సపోర్ట్తో ఈ చెన్నూరు మరియు పరిసర ప్రాంతాల ప్రజలకి మేము ఒక మంచి కార్యక్రమం చేయబోతున్నాం. లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల గర్మిల మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల గోల్డెన్ జూబ్లీ ఈ రెండింటి ఆధ్వర్యంలో ఈ మ్యాక్స్ కేర్ హాస్పిటల్ దాని సహాయంతో ఈ 28/4 ఏప్రిల్ వచ్చే సండే పెద్ద మెగా హెల్త్ చెకప్ క్యాంప్ చేయాలని చూపిస్తున్నాం. దీనికి వివిధ రకాలైన వ్యాధులకు సుమారుగా ఒక 10-12 డాక్టర్లు వస్తారు. దీనికి తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఉచితంగా ఆపరేషన్లు చేసుకునే దానికి క్యాన్సర్ కేసులు కూడా నేను ఇంతకుముందు ట్రీట్మెంట్ చేసి అటువంటి కేసులు లేకపోతే అపెండిసైటిస్ కానీ ఇంకేమైనా సర్జికల్ నీడ్ ఉన్న దానికి తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి వివిధ రకాల వ్యాధులకు కూడా ఉచితంగా వైద్య సేవలు అందించే ఏర్పాటు చేస్తాం. ఇదే దాంట్లో ఇంతకుముందు చెన్నూరు గ్రామంలో సుమారుగా ఒక 10-12 ఐ క్యాంప్స్ పెట్టినాం. సుమారుగా 350 పేషెంట్స్, కొన్ని వేల మందికి కంటి పరీక్షలు జరిగినాయి. ఇదే రకంగా ఇంకా ఆ రోజు కంటి పరీక్షలతో సహా వివిధ రకాల డాక్టర్లు వస్తారు. దీన్ని సద్వినియోగం పరుచుకొని ఈ చెన్నూరు వారి పరిసర ప్రాంతాలు అటెండ్ కావాలని హాజరు కావాలని మంచిర్యాల నుండి వచ్చిన లయన్స్ క్లబ్ మెంబర్లు మరియు అధ్యక్షులకు హృదయపూర్వక అభినందనలు. ఎందుకంటే ఈ మారుమూల ప్రాంతమైన చెన్నూరులో లయన్స్ క్లబ్ సేవలు ఎంతో అవసరమైనవి.
ఈ సేవలు మేము ఒక 30 సంవత్సరాల క్రితం ఈ లయన్స్ క్లబ్ చెన్నూరులోని స్టార్ట్ చేసాము. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది దాంట్లో మేము ఎక్కువ కాలం పనిచేయలేకపోయాము. అయితే ఇప్పుడు వీరి ప్రోద్బలంతో ఈ చెన్నూరులో కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం చాలా ఆనందకరమైన విషయం. ఇటువంటి వాటికి మన చెన్నూరు ప్రజలు ముఖ్యంగా పూర్వ ప్రముఖులందరూ తమ హృదయపూర్వక సహకారాన్ని అందించగలరని మనవి చేస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. సోషల్ మీడియాలో చట్ట వ్యతిరేక పోస్టులపై ప్రత్యేక నిఘా కోసం సోషల్ మీడియా ట్రాకింగ్ సెంటర్. రామగుండం కమిషనరేట్లో సోషల్ మీడియా ట్రాకింగ్ సెంటర్ను అధికారులతో కలిసి ప్రారంభించిన రామగుండం సిపి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో మున్సిపల్ కాంట్రాక్టు కార్మికుల నూతన కమిటీ ఎంపిక. నూతన కమిటీని ప్రకటించిన కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులు సుద్దమల్ల హరికృష్ణ. పార్లమెంటు ఎన్నికలను బహిష్కరిస్తూ ప్రకటించిన రాజారాం గ్రామానికి తరలి వెళ్లిన జిల్లా యంత్రాంగం. చర్చలు విఫలం కావడంతో వెనుదిరిగిన అధికారులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.